ప్రజల సొమ్మును పబ్లిసిటీ కోసం నీళ్లలా ఖర్చు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధి కంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ప్రచార ఆర్భాటానికి తెరలేపారు తండ్రి కొడుకులు. దావోస్ పర్యటన ప్రమోషన్ కోసం ఏకంగా 2.5 కోట్లు ఖర్చు పెట్టేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే బేద అరుపులు అరుస్తున్న చంద్రబాబు ప్రచారం కోసం మాత్రం కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి సందర్భంలో చంద్రబాబు ఒకే మాట పదే పదే మాట్లాడుతున్నాడు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, ప్రజలకు ఎన్నికల ముందిచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితి ఉందని, తాను ప్రజలకు చాలా చేయాలని ఉన్నా చేయలేకపోతున్నామని చెబుతూనే ఉన్నాడు. ప్రజలకు అందించాల్సిన హామీల అమలుపై ఇలా మాట్లాడుతున్న చంద్రబాబు తాను తన కొడుకు లోకేష్ పబ్లిసిటీ విషయంలో మాత్రం ఖర్చుకు ఎక్కడా వెనకాడడం లేదు. దావోస్ పర్యటనకు లోకేష్ చంద్రబాబు వెళుతున్నారని ప్రచార ఆర్భాటానికి తెరలేపి 2.5 కోట్లు 3 ఛానల్స్కి ఇస్తూ జీవోని విడుదల చేశారు. సిఎన్బిసి, ఎన్డీటీవీ, బిజినెస్ టుడే ఛానళ్లలో పబ్లిసిటీ కోసం భారీ మొత్తంలో ప్రకటనలు ఇస్తున్నారు. నిజానికి చంద్రబాబు దావోస్ వెడితేనే పారిశ్రామికవేత్తలు క్యూ కట్టారు. వ్యాపారానికి కావలసిన అన్ని వనరులు ఉన్న రాష్ట్రాలకు పారిశ్రామికవేత్తలు వెళతారు. గతంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అన్ని వనరులను, వసతులను నెలకొల్పారు. గత 3 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1గా ఉంది. దీనికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలే కారణం. ఇప్పుడు దావోస్లో జరిగే పారిశ్రామికవేత్తల సదస్సులో కూడా ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చే పరిశ్రమలు అన్నీ తామే తీసుకొచ్చామని చెప్పుకునే పనిలో ఉన్నారు. అందుకోసం పబ్లిసిటీ స్టంట్కు తెరలేపారు. కేవలం సీఎం చంద్రబాబు, అతని కొడుకు మంత్రి లోకేష్ ని జాకీలు పెట్టి లేపేందుకు శతవిధాలా కష్టపడుతున్నారు. అందుకోసం నేషనల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్ సెల్ఫ్ డబ్బా కొట్టేందుకు ఎక్కడా వెనుకాడడం లేదు. ఒక సిఎన్బిసి ద్వారా పబ్లిసిటీ కోసం 1,15,00,000, ఎన్డీటీవీ ద్వారా పబ్లిసిటీ కోసం మరో 74 లక్షలు విడుదల చేస్తూ జీవో విడుదల చేశారు. తాజాగా బిజినెస్ టుడే ద్వారా పబ్లిసిటీ కోసం 61 లక్షలకు పైగా నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది కూటమి సర్కారు. ఎప్పుడు దేనికి పెట్టనంత ఖర్చు దావోస్ పర్యటనకు, ప్రచారానికి చంద్రబాబు పెడుతున్నాడు. కేవలం చంద్రబాబును పొగడటం కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం ఏంటా అని కొంతమంది చర్చించుకుంటున్నారు. ఒక పక్క డబ్బులు లేవని బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు దావోస్ పర్యటన పబ్లిసిటీ చేయించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రకటనలతో రాష్ట్రానికి పరిశ్రమలు రావడం కంటే కూడా కేవలం చంద్రబాబు, తన కుమారుడు లోకేష్ ప్రచారం ఎక్కువగా కనిపిస్తోందని అందరూ చర్చించుకుంటున్నారు.